పిఠాపురం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీటు పుట్టిస్తున్నాయి. ఎవరికి అందిన వ్యూహంతో వారు ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య నేతలు పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అందులో పవన్ కళ్యాణ్ది ప్రధానమైనది. అసలు ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు, పిఠాపురంలో ఏం జరుగుతోంది, అక్కడ ఇరు పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ నియోజకవర్గంలో పిఠాపురం తొలి స్థానంలో ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సంకేతాలు రాగానే సీఎం వైఎస్ జగన్ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని స్వయంగా ప్రకటించగానే ఆ అస్త్రాలను ఉపయోగించడం ప్రారంభించేశారు. గతంలో పవన్ పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడిస్తే హ్యాట్రిక్ రికార్డు వస్తుందని భావిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ఛార్జీలు నియమించేశారు. నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలకు కీలక నేతల్ని ఇన్ఛార్జిగా నియమించారు. ఈ మేరకు పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గొల్లప్రోలు మండలానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియమించారు. అలాగే కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను సమన్వయకర్తగా పంపుతున్నారు. పిఠాపురంలో వంగ గీత ఎలాగో ఉన్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్య పార్టీలో చేరిన కీలక నేత ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో డబ్బు, పోల్ మేనేజ్మెంట్, ఇతర వ్యూహాన్ని అమలు చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే వీరంతా రంగంలోకి దిగిపోయారు. గొల్లప్రోలులో కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం తాజాగా రహస్య భేటీ నిర్వహించారు. అలాగే కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈసారి ఎలాగైనా పవన్కు ఓటు వేయొద్దని వారు కోరుతున్నారు.